హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది డే 5 1 వీక్ ట్రిప్లో. సో మేమైతే నతులాకి బయలుదేరిపోయాము. మేమైతే ఒక ట్యాక్సీ హైర్ చేసుకొని బయలుదేరుతున్నాము. పెద్ద వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు, చిన్న వెహికల్స్ అలౌ చేయరు. పిల్లలకి అండ్ మేము అందరం 3 లేయర్స్ బట్టలు అయితే వేసుకున్నాము. పైకి వెళ్తున్న కొద్దీ మనకు చల్లగా ఉంటుంది. ఫస్ట్ మనకు నతులాకి పాస్ అవ్వాలి. సో పాస్ అంటే మన డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తే అక్కడ ఉన్న లోకల్ ట్రావెల్స్ వాళ్ళైనా చేస్తారు, లేదా మా ఆయనకు ఫ్రెండ్ ఉంటే ఆయన చేశారనమాట. ఇందులో పాస్ మనకి ఇలా పేపర్ ప్రింట్ వస్తుంది, నేమ్ అండ్ ఏజ్ అంతా విత్ స్టాంప్స్ అలా వస్తుంది అనమాట. సో మనం అది అయ్యాకే మనం పోగలుగుతాము. అండ్ అక్కడక్కడ ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళకి ఇలా రెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే వాటర్ అది ఉంది అండ్ వాష్రూమ్స్ అవి సపరేట్గా ఉన్నాయన్నమాట. బాగుంది అది. సో నతులాకి బయలుదేరేటప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. ట్రాఫిక్ అది ఉండదన్నమాట, అప్పుడైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మేము వెళ్ళే దారిలో ఒక షాప్లో ఇలా బూట్స్ అండ్ స్వెటర్స్ అవి జాకెట్స్ రెంట్కి తీసుకున్నాము. మేము వేసుకొని వెళ్ళినవి సరిపోవు అనిపించింది. అండ్ టైమ్ గ్యాంగ్టాక్ నుంచి మనకి నతులాకైతే 2 అవర్స్ మినిమం పడుతుంది, ఒకవేళ ట్రాఫిక్ ఏమీ లేకపోతే. లేదు అంటే 3 అవర్స్ పడుతుంది. మాకు 2.5 అవర్స్ పట్టింది. బై ఛాన్స్ ఎక్కడైనా వెహికల్ ఏదైనా స్టక్ అవుతే చాలా ట్రాఫిక్లో ఇరుక్కుంటాం అనమాట. సో మార్నింగ్స్ బయలుదేరితే ఇదంతా ప్రాబ్లం అవ్వదు అనమాట. అండ్ మనకు వెళ్ళే దారిలోనే మంచు కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇలా స్నో. చాలామంది ఇక్కడ కూడా ఆడుతూ ఉన్నారు, కానీ మేమైతే ఎక్కడ దిగలేదనమాట. ఒకవేళ దిగి ఇక్కడ మనకి బట్టలు ఏమైనా పచ్చిగా అయిపోతే నత్తులా రీచ్ అయ్యేసరికి హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఇలా 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ ఉన్నప్పుడే వెహికల్స్ ఆపేస్తున్నారనమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటే ఐడి కార్డ్ చూపించేసి పై వరకు వెళ్ళొచ్చు అనమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సపరేట్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి 20 స్టెప్స్ అలా ఉంటాయన్నమాట. అది ఎక్కి వెళ్ళగానే మనకి ఇండియా చైనా బార్డర్ వచ్చేస్తుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు నాకైతే కొంచెం ఆయాసం వేసింది, పిల్లలకి అండ్ మా ఆయనకైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. అండ్ అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అది నార్మల్గా వెళ్ళే వాళ్ళకి అలౌ చేసే దారి అనమాట. ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళకి సపరేట్ స్టెప్స్ అండ్ సపరేట్ దారి ఉంది, రష్ అసలు లేదనమాట. అండ్ లాస్ట్కి ఇద్దరు వెళ్ళి కలిసేది మాత్రం ఒకటే, ఇండియా చైనా బార్డర్ ప్లేస్ అదంతా అయితే ఒకటే అనమాట. ఇది అక్కడ చాలా స్నో ఉంది అండ్ పైనుంచి పడతా ఉంది కూడా, స్నోఫాల్ కూడా అవుతుందన్నమాట. అక్కడ ఇలా మన ఫ్లాగ్ అది ఉంటే అక్కడ కూడా ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడికి నేను మా మమ్మీని అండ్ బాబుని అయితే తీసుకొని వెళ్ళలేదు, బాబు పడుకొని ఉండే అండ్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి తీసుకొని వెళ్ళలేదు. మిస్ అయ్యాము అన్నిట్లో, ఫొటోస్లో అయినా అన్నిట్లో. బట్ ఓకే, హెల్త్ అయితే ఏం ఖరాబ్ అవ్వకుండా ఉంది కదా అని ఊరుకున్నాం అనమాట. సో ఇది మనకి 14,400 ఫీట్ అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ కాసేపు అలా తిరిగేసి బయట కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చిన తర్వాత శారీ వేసుకొని ఫొటోస్ క్లిక్ చేసుకుందాము అని ట్రై చేశాను, కానీ మన స్నో అంతా ఒక ఫూట్ లెవెల్ వరకు ఉంది. అండ్ చలికి నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఏదోలా వస్తుంది. ఇది ఇండియా చైనాది బార్డర్ గేట్ అనమాట. మనది ఇండియా గేట్, అటువైపు చైనా గేట్ ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఆక్సిజన్ ట్యాంక్స్ అవి కూడా అమ్ముతూ ఉన్నారనమాట, కావాలనుకుంటే కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. మేమైతే యూజ్ చేయలేదు. అండ్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ ఇండియా అండ్ చైనా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి అలా ఉంటుంది. సో అది కూడా ఓన్లీ డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తూ ఉండే. సో మేము వెళ్ళి వాళ్ళు చిన్నగా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అది ఇస్తే వినేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని వచ్చాము. ఒకవేళ మీరు కూడా ఎవరైనా డిఫెన్స్లో వర్క్ చేస్తే ఇవన్నీ ఫెసిలిటీస్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి వీడియో ఇంత డీటెయిల్గా చేస్తున్నాను. అండ్ అక్కడ ఒక ఫోటో క్లిక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటే అది క్లిక్ చేసుకొని ఫ్రేమ్ చేయించామన్నమాట. మేమైతే ఏప్రిల్ ఎండింగ్లో వెళ్ళాము, స్నోఫాల్ అవుతూ ఉందన్నమాట. ఇది కరెక్ట్ టైం వెళ్ళడానికి. వెదర్ వైజ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా వింటర్స్లో వెళ్తే ఇంకా చల్లగా ఉంటుంది. ఇక్కడ స్నోఫాల్ కనిపిస్తుంది, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను స్నోఫాల్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ కిందికి వచ్చాక కాసేపటికి మా మమ్మీ బయటికి వెళ్ళిందనమాట. వెళ్ళి ఇలా ఫొటోస్ అవి క్లిక్ చేసుకొని వచ్చేసింది. 10 to 15 మినిట్స్ అలా బయట ఉండేసి వచ్చేసింది అనమాట. ఒకవేళ మీరు నతులాకి ప్లాన్ చేసుకుంటే గ్యాంగ్టాక్ నుంచి మనం వెళ్ళగానే ఫస్ట్ డే ఇది కంప్లీట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లేదు అంటే నెక్స్ట్ డే అయినా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వెదర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ హెవీ రెయిన్ఫాల్ ఉంటే మనకి
నత్తులా క్లోజ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్కి చూస్తే మనకి కారు స్టక్ అయిపోయిందనమాట స్నోలో. సో పుష్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా మేము వచ్చే టైంకి అయితే చాలా దూరం వరకు వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి అండ్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. 2 o'clockకి ఇది క్లోజ్ అయిపోతుంది అని డ్రైవర్ అయితే చెప్తుండే అనమాట. సో బెస్ట్ ఆప్షన్ మార్నింగ్ 7 o'clock కల్లా మీ ఉన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోతే అక్కడికి త్వరగా రీచ్ అయిపోతాం అనమాట. వచ్చేటప్పుడు కూడా ఫుల్ స్నో పడుతూనే ఉండింది అండ్ వర్షం పడుతుంది. వెదర్ కొంచెం అంటే చేంజ్ అవుతూ ఉండింది అనమాట. సో అలా ఒకవేళ సడన్గా వెదర్ చేంజ్ అవుతే ఆపేస్తారు అని కూడా అంటుండే. అండ్ ఈ పర్మిట్కి అదంతాకి కూడా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్తే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వచ్చే దారిలో మళ్ళీ మనకి కొంచెం దిగగానే ఇక్కడ అన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నత్తులాకి వెళ్తాయంట. ఇప్పుడు మనకి చిన్న వెహికల్స్ అలౌ చేయరు. సో పెద్ద వెహికల్కి షిఫ్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఒకవేళ మనం వెహికల్లో వెళ్ళినా కూడా మన కార్లో వెళ్తే అక్కడికి వెళ్ళాక షిఫ్ట్ అవ్వాలంట అందులోకి. సో బెటర్ అయితే క్యాబ్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్. అలా ఒక 1 hour ఏమో అక్కడ అంతా స్పెండ్ చేసి కిందికి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో బాబా హర్భజన్ సింగ్ మందిర్ అండ్ నామ్చి వెళ్ళాము. దానికి రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.